అందరికీ నమస్కారం. టుడే లెసన్ పటాల ద్వారా అభ్యసనం లెర్నింగ్ త్రూ మ్యాప్స్ 7th క్లాస్ సోషల్ స్టడీస్. పటసూచికలో ఉండే అంశాలు శీర్షిక, స్కేలు, చిహ్నాలు, లెజెండ్, నమూనా చిత్రాలు, అక్షాంశాలు, రేఖాంశాలు, రంగులు. పటసూచికలో ఉండే అంశాలు శీర్షిక, స్కేలు, చిహ్నాలు, లెజెండ్, నమూనా చిత్రాలు, అక్షాంశాలు, రేఖాంశాలు, రంగులు. పటాల రకాలు రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయాత్మక పటాలు, చారిత్రక పటాలు. పటాల రకాలు రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయాత్మక పటాలు, చారిత్రక పటాలు. భారతదేశం, రాష్ట్రాలు, రాజధానులు, సరిహద్దులు, పొరుగు దేశాలు మొదలైన వాటిని సూచించేవి రాజకీయ పటాలు. భారతదేశం, రాష్ట్రాలు, రాజధానులు, సరిహద్దులు, పొరుగు దేశాలు మొదలైన వాటిని సూచించేవి రాజకీయ పటాలు. భారతదేశం భౌతిక స్వరూపాలు, నదులను సూచించేవి భౌతిక పటాలు. భారతదేశం భౌతిక స్వరూపాలు, నదులను సూచించేవి భౌతిక పటాలు. ఆంధ్రప్రదేశ్ జనాభాను సూచించే పటం విషయాత్మక పటం. ఆంధ్రప్రదేశ్ జనాభాను సూచించే పటం విషయాత్మక పటం. అశోకుని సామ్రాజ్యమును చూపే పటం చారిత్రక పటం. అశోకుని సామ్రాజ్యమును చూపే పటం చారిత్రక పటం. సులభతర ప్రయాణం గమ్యాన్ని చేరడంలో ఖచ్చితత్వాన్ని చూపుతూ మార్గనిర్దేశనం చేసేవి పటాలు. సులభతర ప్రయాణం గమ్యాన్ని చేరడంలో ఖచ్చితత్వాన్ని చూపుతూ మార్గనిర్దేశనం చేసేవి పటాలు. అమెరికాకు సముద్ర మార్గాన్ని కనుగొన్నవారు కొలంబస్. అమెరికాకి సముద్ర మార్గాన్ని కనుగొన్నవారు కొలంబస్. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నవారు వాస్కోడిగామా 1498. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నవారు వాస్కోడిగామా 1498. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి మాజిలాన్. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి మాజిలాన్. పటాలు తయారు చేసేవారిని కార్టోగ్రాఫర్స్ అంటారు. పటాలు తయారు చేసేవారిని కార్టోగ్రాఫర్స్ అంటారు. మట్టి పలకలను పటాలుగా ఉపయోగించిన వారు సుమేరియన్లు, బాబిలోనియన్లు. మట్టి పలకలను పటాలుగా ఉపయోగించిన వారు సుమేరియన్లు, బాబిలోనియన్లు. పటంలోని విషయాలను పశ్చిమం నుండి తూర్పు వైపుకు ఉండునట్లుగా పశ్చిమం నుండి తూర్పు వైపునకు ఉండునట్లుగా పటాలను రూపొందించిన వారు అనాక్సిమెండర్, హెకేటియస్, హెరోడోటస్. పటంలోని విషయాలను పశ్చిమం నుండి తూర్పు వైపునకు ఉండునట్లుగా పటాలను రూపొందించిన వారు అనాక్సిమెండర్, హెకేటియస్, హెరోడోటస్. అక్షాంశ, రేఖాంశ భావనలను పటాల తయారీకి అన్వయించినవారు. అక్షాంశ, రేఖాంశ భావనలను పటాల తయారీకి అన్వయించిన వారు గ్రీకులు. పటాల తయారీలో విశేషమైన కృషి చేసిన వారు టాలమీ. పటాల తయారీలో విశేషమైన కృషి చేసిన వారు టాలమీ. ప్రక్షేపణమును పటాల తయారీలో ప్రవేశపెట్టి విశేష మార్పులను తీసుకువచ్చిన వారు గెరార్డస్ మెర్కేటర్. ప్రక్షేపణమును పటాల తయారీలో ప్రవేశపెట్టి విశేష మార్పులను తీసుకువచ్చిన వారు గెరార్డస్ మెర్కేటర్. గోళాకారంగా ఉన్న భూమిపై ఉన్న అంశాలను సమతల ఉపరితలంపై సవరించి చూపడాన్ని ప్రక్షేపణం లేదా ప్రొజెక్షన్ అంటారు. గోళాకారంగా ఉన్న భూమిపై ఉన్న అంశాలను సమతల ఉపరితలంపై సవరించి చూపడాన్ని ప్రక్షేపణం లేదా ప్రొజెక్షన్ అంటారు. పటంలోని అంశాలను లేదా విషయాన్ని తెలిపేది
పట శీర్షిక పటంలోని అంశాలను లేదా విషయాన్ని తెలియజేసేది పట శీర్షిక. పట శీర్షిక పట పైభాగంలో అమరి ఉంటుంది. పట శీర్షిక పట పైభాగంలో అమరి ఉంటుంది. భూ ఉపరితలంపై వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడాన్ని స్కేలు తెలియజేస్తుంది. భూ ఉపరితలంపై వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడాన్ని స్కేలు తెలియజేస్తుంది. స్కేలు మూడు రకాలు. అవి వాక్య రూప స్కేలు లేదా స్టేట్మెంట్ స్కేల్, గ్రాఫ్ రూప స్కేలు లేదా గ్రాఫికల్ స్కేల్, నైష్పత్తిక స్కేలు లేదా రిప్రజెంటేషన్ ఫ్రాక్షన్. స్కేలు 3 రకాలు. అవి వాక్య రూప స్కేలు, స్టేట్మెంట్ స్కేల్, గ్రాఫ్ రూప స్కేలు, గ్రాఫికల్ స్కేల్, నైష్పత్తిక స్కేలు, రిప్రజెంటేషన్ ఫ్రాక్షన్ ఆర్ఎఫ్. వాక్య రూపంలో ఉండి సులువుగా చదివి అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. 1 సెంటీమీటర్ = 10 కిలోమీటర్లు. దీనిని వాక్య రూప స్కేలు అంటారు. వాక్య రూపంలో ఉండి సులువుగా చదివి అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. 1 సెంటీమీటర్ = 10 కిలోమీటర్లు వాక్య రూప స్కేలు. పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా తదనుగుణంగా స్కేలు మారునట్లుగా రూపొందించబడి ఉంటుంది. గ్రాఫ్ రూప స్కేలు. పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా తదనుగుణంగా స్కేలు మారునట్లుగా రూపొందించబడి ఉంటుంది. గ్రాఫ్ రూప స్కేలు. నిష్పత్తి రూపంలో రూపొందించే స్కేలు. నిష్పత్తి రూపంలో రూపొందించబడే స్కేలు అంగుళాలు, సెంటీమీటర్లు, కిలోమీటర్లు, మైళ్ళు. ప్రామాణిక కొలత ఏదైనా నిష్పత్తి మారదు. 1 అంగుళం = 10,000 అంగుళాలు. 1 అంగుళం = 10. నైష్పత్తిక స్కేలు. నిష్పత్తి రూపంలో రూపొందించబడే స్కేలు అంగుళాలు, సెంటీమీటర్లు, కిలోమీటర్లు, మైళ్ళు. ప్రామాణిక కొలత ఏదైనా నిష్పత్తి మారదు. 1 అంగుళం = 10,000 అంగుళాలు. నైష్పత్తిక స్కేలు. భారత సర్వేక్షణ శాఖ లేదా సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్స్ తయారీలో సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగిస్తుంది. భారత సర్వేక్షణ శాఖ లేదా సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్స్ తయారీలో సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగిస్తుంది. భౌతిక పటాలలోనూ విషయ నిర్దేశిత పటాలలోనూ ఉపయోగించే రంగులు ప్రత్యేక అంశాలను తెలియజేస్తాయి. భౌతిక పటాలలోనూ విషయ నిర్దేశిత పటాలలోనూ ఉపయోగించే రంగులు ప్రత్యేక అంశాలను తెలియజేస్తాయి. ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడంలో ప్రామాణికం ఏది? సముద్ర మట్టం నుండి ఎత్తు. ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడంలో ప్రామాణికం ఏది? సముద్ర మట్టం నుండి ఎత్తు. ఎంఎస్ఎల్ అనగా మీన్ సీ లెవెల్, సముద్ర మట్టం నుండి ఎత్తు. ఎంఎస్ఎల్ అనగా మీన్ సీ లెవెల్, సముద్ర మట్టం నుండి ఎత్తు. ఒక అంశానికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని పటంలో చూపడాన్ని పటాల తయారీలో ప్రత్యేక అంశాలుగా భావించబడేవి నమూనా చిత్రాలు. ఒక అంశానికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని పటంలో చూపడానికి పటాల తయారీలో ప్రత్యేక అంశాలుగా భావించబడేవి నమూనా చిత్రాలు. పటంలో వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టిక లెజెండ్. పటంలో వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టిక లెజెండ్. పటంలో ఏదేని ఒక మూలన అమరి ఉంటుంది లెజెండ్. పటంలో ఏదేని ఒక మూలన అమరి ఉంటుంది లెజెండ్. ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించుటకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని తెలియజేసేవి అక్షాంశాలు, రేఖాంశాలు. ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించుటకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని తెలియజేసేవి అక్షాంశాలు, రేఖాంశాలు. పటాలను చదవడంలో భాగంగా శీతోష్ణ స్థితిని, స్థానిక కాలమును అంచనా వేయడంలో ఉపయోగపడేవి అక్షాంశాలు, రేఖాంశాలు. పటాలను చదవడంలో భాగంగా
శీతోష్ణ స్థితిని, స్థానిక కాలమును అంచనా వేయడంలో ఉపయోగపడేవి అక్షాంశాలు, రేఖాంశాలు. ఒక ప్రదేశమునకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి కీలక వనరులు పటములు. ఒక ప్రదేశమునకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి కీలక వనరులు పటములు. ఒక ప్రదేశం యొక్క పాలనా పరిధిని, పొరుగు దేశాలను, సరిహద్దులను, రాజధానులను తెలియజేసేవి రాజకీయ పటాలు. ఒక ప్రదేశం యొక్క పాలనా పరిధిని, పొరుగు దేశాలను, సరిహద్దులను, రాజధానులను తెలియజేసేవి రాజకీయ పటాలు. రాజకీయ పటాలలో ఉపయోగించే రంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండదు. రాజకీయ పటాలలో ఉపయోగించే రంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండదు. భారతదేశ విస్తీర్ణం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశ విస్తీర్ణం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశం ప్రపంచంలో 7వ పెద్ద దేశం. భారతదేశం ప్రపంచంలో 7వ పెద్ద దేశం. భారతదేశంలో రాష్ట్రాలు 28, కేంద్రపాలిత ప్రాంతాలు 8. భారతదేశంలో రాష్ట్రాలు 28, కేంద్రపాలిత ప్రాంతాలు 8. భారతదేశం ఆసియా ఖండానికి దక్షిణ భాగంలో ఉంది. భారతదేశం ఆసియా ఖండానికి దక్షిణ భాగంలో ఉంది. భారతదేశ ఉనికి 8 డిగ్రీలు 4 నిమిషాల నుండి 37 డిగ్రీలు 6 నిమిషాలు ఉత్తర అక్షాంశాలు, 68 డిగ్రీలు 7 నిమిషాల నుండి 97 డిగ్రీలు 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించింది. భారతదేశ ఉనికి 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాలు, 68 డిగ్రీల 7 నిమిషాలు నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. భారతదేశానికి మధ్యగా పోతున్న అక్షాంశం కర్కట రేఖ. భారతదేశానికి మధ్యగా పోతున్న అక్షాంశం కర్కట రేఖ. ఆంధ్రప్రదేశ్ ఉనికి 12 డిగ్రీల నుండి 19 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 77 డిగ్రీల నుండి 84 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉనికి 12 డిగ్రీల నుండి 19 డిగ్రీలు ఉత్తర అక్షాంశాలు, 77 డిగ్రీలు 84 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన గడులు గ్రిడ్ అంటారు. అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన గడులను గ్రిడ్ అంటారు. పర్వత శ్రేణులు, కొండలు, పీఠభూములు, మైదానాలు, నదులు, ఎడారులు, సరస్సులు, మెట్టభూములు మొదలైన భౌతిక స్వరూపాలకు సంబంధించిన సమాచారాలను తెలిపే పటాలు భౌతిక పటాలు లేదా ఫిజికల్ మ్యాప్స్. పర్వత శ్రేణులు, కొండలు, పీఠభూములు, మైదానాలు, నదులు, ఎడారులు, సరస్సులు, మెట్టభూములు మొదలైన భౌతిక స్వరూపాలకు సంబంధించిన సమాచారాలను తెలిపే పటాలు భౌతిక పటాలు లేదా ఫిజికల్ మ్యాప్స్. పటంలో ఆకుపచ్చ రంగు భాగాలు మైదానాలు. పటంలో ఆకుపచ్చ రంగు భాగాలు మైదానాలు. పటంలో నీలిరంగు భాగాలు జలభాగాలు. పటంలో నీలిరంగు భాగాలు జలభాగాలు. పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలిసే నదులు గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, పెన్నా. పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలిసే నదులు గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, పెన్నా. నదులు అవి కలిసే సముద్రం ఆధారంగా 2 రకాలు. నదులు అవి కలిసే సముద్రం ఆధారంగా 2 రకాలు. అవి బంగాళాఖాతంలో కలిసే నదులు, అరేబియా సముద్రంలో కలిసే నదులు. నదులు అవి కలిసే సముద్రం ఆధారంగా 2 రకాలు. అవి బంగాళాఖాతంలో కలిసే నదులు, అరేబియా సముద్రంలో కలిసే నదులు. ఆంధ్రప్రదేశ్లోని భూస్వరూపాలు తూర్పు కనుమలు, తూర్పు తీర మైదానం, దక్కన్ పీఠభూమి. ఆంధ్రప్రదేశ్లోని భూస్వరూపాలు తూర్పు కనుమలు, తూర్పు తీర మైదానం,
దక్కన్ పీఠభూమి. సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహారేఖలు కాంటూరు రేఖలు. సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహారేఖలు కాంటూరు రేఖలు. ఒక ప్రదేశమునకు సంబంధించిన భౌతిక స్వరూపాలు లేదా టోపోగ్రఫీలను తెలుసుకోవడానికి ఉపయోగించబడేవి కాంటూరు రేఖలు. ఒక ప్రదేశమునకు సంబంధించిన భౌతిక స్వరూపాలు టోపోగ్రఫీలను తెలుసుకోవడానికి ఉపయోగపడేవి కాంటూరు రేఖలు. రెండు కాంటూరు రేఖల మధ్య గల దూరం ఎత్తుల మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతుంది. రెండు కాంటూరు రేఖల మధ్య గల దూరం ఎత్తుల మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతుంది. కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే ఆ ప్రదేశం యొక్క వాలు తక్కువగా ఉంటుంది. కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే ఆ ప్రదేశం యొక్క వాలు తక్కువగా ఉంటుంది. కాంటూరు రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతం వాలు ఎక్కువగా ఉంటుంది. కాంటూరు రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతం వాలు ఎక్కువగా ఉంటుంది. ఏదేని ప్రత్యేక అంశము లేదా విషయాలను తెలుపుటకు తయారు చేయబడిన పటాలు విషయ నిర్దేశిత పటాలు. ఏదేని ప్రత్యేక అంశము లేదా విషయాలను తెలుపుటకు తయారు చేయబడిన పటాలు విషయ నిర్దేశిత పటాలు. ఉద్భిజ లేదా అడవులను తెలిపే పటాలు, నేలల పటాలు, జనాభా పటాలు, శీతోష్ణ స్థితి పటాలు. విషయ నిర్దేశిత పటాలు లేదా థీమాటిక్ మ్యాప్స్. ఉద్భిజ లేదా అడవులను తెలిపే పటాలు, నేలల పటాలు, జనాభా పటాలు, శీతోష్ణ స్థితి పటాలు. విషయ నిర్దేశిత పటాలు లేదా థీమాటిక్ మ్యాప్స్. భూ ఉన్నతి, భౌతిక స్వరూపము, వ్యవసాయ భూములు, నేలలు, నదులు, జనావాసాలు మొదలైన వివరాలు చూపేవి టోపోగ్రఫిక్ పటాలు. భూ ఉన్నతి, భౌతిక స్వరూపము, వ్యవసాయ భూములు, నేలలు, నదులు, జనావాసాలు మొదలైన వివరాలు చూపేవి టోపోగ్రాఫిక్ పటాలు. ఒక చదరపు కిలోమీటర్కి నివసించే జనాభా జనసాంద్రత. ఒక చదరపు కిలోమీటర్కి నివసించే జనాభా జనసాంద్రత. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనసాంద్రత గల జిల్లా కృష్ణా జిల్లా. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనసాంద్రత గల జిల్లా కృష్ణా జిల్లా. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప జనసాంద్రత గల జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప జనాభా గల జిల్లా ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప జనసాంద్రత గల జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా. గడిచిపోయిన కాలం యొక్క వివరాలను చూపించే పటాలు చారిత్రక పటాలు. గడిచిపోయిన కాలం యొక్క వివరాలను చూపించే పటాలు చారిత్రక పటాలు. ఎర్రగుడి, అమరావతి శాసనాలు గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎర్రగుడి, అమరావతి శాసనాలు గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జౌగది, ఉలి శాసనం గల రాష్ట్రం ఒడిషా. జౌగది, ఉలి శాసనాలు గల రాష్ట్రం ఒడిషా. సోఫారా శాసనం గల రాష్ట్రం మహారాష్ట్ర. సోఫారా శాసనం గల రాష్ట్రం మహారాష్ట్ర. సన్నతి శాసనం గల రాష్ట్రం కర్ణాటక. సన్నతి శాసనం గల రాష్ట్రం కర్ణాటక. గిర్నార్ శాసనం గల రాష్ట్రం గుజరాత్. గిర్నార్ శాసనం గల రాష్ట్రం గుజరాత్. ఒక ప్రదేశానికి సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష సమాచారం ప్రాదేశిక సమాచారం లేదా స్పెషల్ ఇన్ఫర్మేషన్. ఒక ప్రదేశానికి సంబంధించిన ప్రత్యక్ష లేదా పరోక్ష సమాచారం ప్రాదేశిక సమాచారం స్పేషియల్ ఇన్ఫర్మేషన్. ఒక ప్రదేశానికి సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష సమాచారం ప్రాదేశిక సమాచారం స్పేషియల్ ఇన్ఫర్మేషన్. అధికారంలో ఉన్న వ్యక్తి లేదా రాజకుటుంబాలు చేసే అధికారిక ప్రకటన శాసనాలు లేదా ఎడిక్ట్స్. అధికారంలో ఉన్న వ్యక్తి లేదా రాజకుటుంబాలు చేసే అధికారిక ప్రకటన శాసనాలు లేదా ఎడిక్ట్స్. ఒక ప్రాంతానికి సంబంధించిన సహజ స్వరూపాలు, మానవ సంబంధిత అంశాల వివరాలతో కూడిన పటాలు టోపోషీట్స్. ఒక ప్రాంతానికి సంబంధించిన సహజ స్వరూపాలు, మానవ సంబంధిత అంశాల
వివరాలతో కూడిన పటాలు టోపో షీట్స్. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పరిపాలనా విభాగాలు కేంద్రపాలిత ప్రాంతాలు లేదా యూనియన్ టెరిటరీస్. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పరిపాలనా విభాగాలు కేంద్రపాలిత ప్రాంతాలు లేదా యూనియన్ టెరిటరీస్. ఆకుపచ్చ రంగు పటాలు మైదానాలు. ఆకుపచ్చ రంగు పటాలు మైదానాలు. పసుపు రంగు పటాలు పీఠభూములు. పసుపు రంగు పటాలు పీఠభూములు. ముదురు ఆకుపచ్చ రంగు అడవులు. ముదురు ఆకుపచ్చ రంగు అడవులు. లేత ఆకుపచ్చ గడ్డి భూములు. లేత ఆకుపచ్చ గడ్డి భూములు. ముదుర బూడిద రంగు పర్వతాలు. ముదుర బూడిద రంగు పర్వతాలు. లేత బూడిద రంగు కొండలు. లేత బూడిద రంగు పటాలు కొండలు. లేత ఎరుపు రంగు పటాలు బంజర భూములు. లేత ఎరుపు రంగు బంజర భూములు. లేత నీలం చెరువులు, నదులు, కాలువలు. లేత నీలం చెరువులు, నదులు, కాలువలు. ముదురు నీలం సముద్రాలు, మహాసముద్రాలు. ముదురు నీలం సముద్రాలు, మహాసముద్రాలు. గోధుమ రంగు వ్యవసాయానికి ఉపయోగపడే భూమి. గోధుమ రంగు వ్యవసాయానికి ఉపయోగపడే భూమి. తెలుపు రంగు ఖనిజాలు లభించే ప్రాంతాలు. తెలుపు రంగు ఖనిజాలు లభించే ప్రాంతాలు. నలుపు రంగు సరిహద్దులు. నలుపు రంగు సరిహద్దులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.